జనసేన ముందు వైసీపీకి వేసాం ఇప్పుడు మరి చూడాలి కదా పిఠాపురం వస్తే ఆయన అభివృద్ధి చేస్తాడని మేము అనుకుంటున్నాం అందరూనే చేస్తాడు ఆయన అన్న మాట నిలబెడతాడు పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీ మీద నెగ్గిస్తాం అందులో ఎటువంటి అనుమానం లేదు డౌట్ లేదు చేసాం కదండి 2 చుట్లు చేసాం వేత గారిని ఎమ్మెల్యే చేసాం ఎంపీ చేసాం ఈయన చుట్టూ చూద్దాంరా అవును 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 అయితే 2 ఇంకా గ్లాస్కి వేయాలా న్యాయం చేయాలా ఒకటి ఎలాగా వేయకూడదు 2 గ్లాస్కి వేస్తాం 2 గ్లాస్కి వేస్తాం అదండి ఎంతమంది నాయకులు వచ్చినా పవన్ దండి విజయం అది దాశెట్టి రాజా రావచ్చు మొదలగాడు పద్మనాభం రావచ్చు కోపక్తే అయినా ఆయన ఇష్టం మా ఇష్టం పద్మనాభం చెప్తే ఆలకించాం పవన్ కళ్యాణ్కి వేస్తాం అది 1,00,000 అండి 1,00,000 ఇస్తారా ఈ చుట్టూ ఇటుప్పు ఏంటంటే అభివృద్ధి చందాల చుట్టూ వచ్చేనని పిఠాపురం వచ్చే అభివృద్ధి లేదు అసలు వైసీపీ వచ్చినా ఎవరు వచ్చినట్టు అమ్ముదంటమే కానీ ఏమీ లేదు దాని గురించి ఈ చుట్టూ జనసేన పార్టీ చేస్తాం ఆ అమ్మ ఒళ్ళు చెల్లు ఒళ్ళు మేము ఏమని అడగలేదు రేట్లు పెంచమని మేము అడగలేదండి కరెంటు బిల్లు మామూలు ఇన్నాళ్ళం 150 వచ్చేది ఇప్పుడు 1,500 వస్తుందండి రేట్లు అపరాల రేట్లు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి రేట్లు అన్నీ దాని గురించే నీ చుట్టూ మార్పు కావాలని అతను వచ్చినా ఏం అవ్వదు ఈ చుట్టూ అసెంబ్లీకి అతను పంపితే బాగుంటుందని అంతే అంతే అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు మనకి ఇక్కడ పిఠాపురాన్ని తన స్వస్థలం చేసుకుని ఇక్కడి నుంచి నేను రాజకీయం చేస్తాను తర్వాత వచ్చి పిఠాపురం మన పాతగీయ క్షేత్రాన్ని టూరిజం స్పాట్ని చేస్తాను జరుగుతుంది విజయవంతం జరుగుతుందండి ఎంత ఊటి మెజార్టీ వస్తుంది ఒక 50,000 పైన మెజార్టీతో నెగ్గుతాడండి అంటే గీత గారు చూసిన ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు చెప్తారని 2 సార్లు చేసి ఉన్నాం గీత గారికి అంటే ఆవిడ వ్యక్తిగతంగా మంచిదే కాదని అంటలేదు 2 సార్లు చేసి ఉన్నాం గీత గారు ఇప్పుడు ఎమ్మెల్యే అవునప్పుడు చేశారు కానీ ఇప్పుడు ఎంపీ అవునప్పుడు ఊళ్ళోకి ఎంట్రన్స్ కూడా అవ్వలేదండి వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ పెట్టి మామూలు వాళ్ళ వర్గాలకు చేసుకుంది అంతే ఇద్దరు కాపులండి ఇంక వర్గం అంటే ఆవిడకి 2 సార్లు చేశారు ఈ చుట్టూ కొత్తగా ఇంకా అవకాశం ఇవ్వాలని అంతే ఇప్పుడు జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం అనుకుంటున్నాం అందరూ కూడా వైసీపీ వచ్చిన వంగ గీత గారు 2 టర్న్లు చేసాం ముందులో పెండు పని చేయలేదు పెండు దొరబ గారు అమ్మఒడి ఎందుకంటే అది అమ్మఒడి ఆడు 10,000 రూపాయలు వేస్తుంటే వాళ్ళకి ఇంకో 30,000 చేతికి పోతుంది ఆటో డ్రైవర్కి అట్లా బటన్ నొక్కితే ఆటో డ్రైవర్కి వేస్తాడు ఒక కేసులు వేస్తే అడిచి 10,000కి ఇంకో 20,000 దాకా వేస్తాడు అక్కడ కేసులు ఎత్తాను జగన్ గారు ఏం చెప్పినా మీకు మంచి జరిగితేనే మాకు ఓటేయండి లేదంటే లేదంటారా మాకు ఏదైనా ఇప్పుడు మార్పు కావాలండి పిఠాపురం అభివృద్ధి కావాలి ఏదైనా ఎంతోమంది లేబర్ అంతా పిఠాపురం అంతా లేబర్ అండి ఇది పిఠాపురం మండలం అంతా 30 ఊళ్ళు ఈ కాకినాడ జిల్లాలో మార్చాడు అంతా లేబరే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పార్టీ పెడుతున్నారు ఈ లోకల్లో పెట్టినాడు ఎవరు లేడు లోకల్ అని కాదు అతను బయట నుంచి వచ్చినాడే కానీ ఇప్పుడు అతను చేసుకుంటే మాకేమైనా మారుతుందని చూస్తున్నాం కొత్తగా వస్తే అభివృద్ధి ఏదైనా మారుతుందేమో అని పిఠాపురం అడిగి దొక్కేరు పిఠాపురం మండలాన్ని మనం ఇప్పుడు చూసినా కూడా ముందు వరకు పిఠాపురం అంటే కనీసం ఎవరికి తెలియదు కానీ చాలా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నాయి చూసుకున్నట్టయితే మన వెంకటేశ్వర స్వామి పాదగీయ క్షేత్రం కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ హాట్ టాపిక్గా చూసినా పిఠాపురం ఒకటే కనిపిస్తుంది పిఠాపురమే మొత్తం అడిగి దొక్కేశారు ఎవడైనా పిఠాపురం పోటీ చేస్తా అంటున్నాడు ఎమ్మెల్యేనా పిఠాపురం కావాలంటున్నాడు ఎవడు పట్టించుకున్న వాళ్ళు లేడు పిఠాపురం గురించి ఈ చుట్టూ పోలీ ఇతను కొత్తగా వచ్చిన ఇటు చేస్తే ఏమైనా అభివృద్ధి చేస్తాడేమో ఎంతమంది చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు అలాగా ఖాళీగా తిరుగుతున్నారు
వాలంటరీ ఎందుకు ఆడుకుందా వాలంటరీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను నేను. వాళ్ళు పాలకాలం వాడుకుంటాడు వాలంటీర్లు ఇస్తాను. వాళ్ళు దేని గురించి ఆ పెన్షన్లు ఏమన్నాక ఆడు వాడుకోలేక ఇస్తున్నాడు. వాళ్ళు కూడా వాళ్ళ వర్గం వాళ్ళు వాళ్ళతో ఉన్న వాళ్ళు పార్టీ వాళ్ళకి ఇచ్చారని చెప్పి బయట ప్రచారం కాకుండా కదా. ఎవరికంటే కానీ ఆడు వాడుకున్నాక ఆడు అనుకున్నాడు ఇచ్చుకున్నాడు వెనకాల తిరగడానికి. ఒక చుట్టూ చూడాలనుకుంటున్నాం పవన్ గారిని. అంటే ఏ మేరకు ప్రభావం అంటే ఎంత మెజార్టీ వస్తుంది? ఆ మెజార్టీ ఎంత రావచ్చు ఎంత తగ్గి రావచ్చు కానీ పవన్ గారికి చేసుకుంటాం మేము అందరూ కలిపి ఈ ధైర్యం పవన్ కళ్యాణ్ గారిని చూస్తామండి.